8 సంవత్సరాల సుకన్య ఉదయం నిద్రలేస్తూనే కళ్ళు నిలుముకుంటూ తల్లి దగ్గరికి వెళ్తుంది. తన తల్లి సోఫా మీద కూర్చొని టీవీ చూస్తుంటుంది. అమ్మా, నాకు మ్యాగీ కావాలి. హాహా, ఇప్పుడే వండుతాను. అయినా నేను ఇంకా ఏమీ వండలేదు. మీ నాన్నగారు కూడా క్యాంపుకి వెళ్లారు కదా, అది చాలా త్వరగా అయిపోతుంది కాబట్టి మనిద్దరికి తయారు చేస్తాను. అలా మాయా మ్యాగీ తయారు చేస్తుంది. ఎప్పుడూ తన భర్త క్యాంపులకు ట్రిప్పులకు వెళ్తుంటారు. దానివల్ల వాళ్ళిద్దరు మాత్రమే ఇంట్లో ఉండేవారు. చాలా త్వరగా అయిపోతుందని ఎప్పుడు చూసినా మ్యాగీ వండుతూ ఉండేది మాయ. అలా చూస్తూ చూస్తూ సుకన్యకి 22 సంవత్సరాలు వస్తాయి. అమ్మా, ఎక్కడున్నావు? అమ్మ పూజలో కూర్చున్నట్టుంది. సరే, నాకెలాగూ కాలేజ్కి లేట్ అవుతుంది కాబట్టి నేనే త్వరగా మ్యాగీ చేసుకుంటాను. అది నా ఫేవరెట్ ఫుడ్ కదా. సుకన్య వంటగదిలోకి వెళ్లి మ్యాగీ తయారు చేస్తుంటుంది. తను అందులో కొన్ని కూరగాయలు కూడా వేస్తుంటుంది. అలా కూరగాయలు కోసే సమయంలో తను చెయ్యి కట్ చేసుకుంటుంది. అమ్మా, అమ్మా! తన అరుపు విన్న వెంటనే పూజాగదిలో ఉన్న మాయ వంటగదిలోకి వస్తుంది. అరే, ఏంటి నువ్వు ఒక్క పని కూడా సరిగ్గా రాదా? జోడు చేయి కట్ చేసుకున్నా, ఇప్పుడే కట్టు కడతాను. సుకన్య వాళ్ళ అమ్మ తన చేతికి కట్టుకట్టి ఆ తర్వాత తనకి మ్యాగీ చేసిస్తుంది. సుకన్య వాళ్ళ అమ్మా నాన్నలకు తను ఒక్కగానొక్క కూతురు కాబట్టి వాళ్ళు తనతో ఎక్కువ పని చేయించేవారు కాదు. అందుకే తనకు మ్యాగీ చేయడం తప్ప ఇంకొకటి వచ్చేది కాదు. నువ్వు కూడా ఎన్నాళ్ళు నా వెనక పడుతూ ఉంటావు అంకిత్, చెప్పు. హోయ్, నీ విషయంలో నేను చాలా సీరియస్గా ఉన్నాను, అర్థమైందా? అయితే నువ్వు మా ఇంటికి ఎందుకు రాకూడదు అడగడానికి? నందు, మన చదువు పూర్తవు. నువ్వు నాకు ఉద్యోగం ఇచ్చాక నేనే వచ్చి అడుగుతాను మిమ్మల్ని. అలా సమయం గడుస్తుంటుంది. అంకిత్కి మ్యాగీ తయారు చేసే కంపెనీలోనే ఒక మంచి ఉద్యోగం దొరుకుతుంది. ఆ తర్వాత అతను వాళ్ల ఇంట్లో వాళ్ల అమ్మా నాన్నలతో మాట్లాడతాడు. ఇంకా ఇద్దరు కుటుంబాలు కలిసి పెళ్లి గురించి మాట్లాడుకుంటారు. చూడండి వదిన, తను మాకొక్కగానొక్క కూతురు కాబట్టి మేము చాలా గారాబంగా పెంచాం. మీరు కూడా జాగ్రత్తగా చూసుకోండి. మీరు కంగారు పడకండి వదినా, మీ కూతుర్ని జాగ్రత్తగా చూసుకుంటాము. కొన్ని నెలల తర్వాత వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోతుంది. ఒకరోజు, కోడలా, నాకు కొంచెం చాయ్ పెట్టివ్వు. రోజు నేనే పెట్టుకుని తాగుతాను. ఈరోజు నా కోడలి చేతితో. సరే అత్తయ్య, ఇప్పుడే పెట్టుకొనొస్తా. సుకన్య త్వరగా వంటగదిలోకి వెళ్లి టీ పట్టుకొనొస్తుంది. ఒకసారి తాగి చెప్పండి అత్తయ్య, ఎలా ఉందో. అరే ఆగు ఆగు, నోట్లో పోసుకోమంటావా? వేడివేడిగా ఉంది, నువ్వు నాకు ఆర్డర్ వేయకు. నిజమే అంటారు, అత్తే అవుతుంది. అరే కోడలా, ఇది టీయా లేక కషాయమా? టీ పొడి ఇంత వేస్తారా? ఎప్పుడైనా నువ్వు ఇంట్లో టీ పెట్టావా? అసలు మీ అమ్మ నీకు టీ పెట్టడం నేర్పలేదా? అత్తయ్య, మొదటిసారి చేశాను కాబట్టి అలా ఉంది. పర్వాలేదు, నేను నేర్చుకుంటా. ఆహా, ఆ అమ్మాయిలు ఎలా ఉన్నారో తెలియడం లేదు, టీ పెట్టడం కూడా రావట్లేదు. నోరు మూసుకో, తననెందుకు అంటున్నావు? నీకేమైనా చేయడం వచ్చా ఏంటి? ఆ మాట విని సుకన్య నవ్వుతుంది. ఆడపడుచు మొహం మార్చుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటుంది. కాసేపటి తర్వాత సుకన్య అందరి కోసం టిఫిన్ రెడీ చేస్తుంది. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఎదురుగా మ్యాగీ ఉండడం చూసి ఆశ్చర్యపోతారు. కోడలా, ఇదేంటి? సారీ అత్తయ్య, నాకు వంట. అదే అంటున్నాను కోడలా, నీకు మాకు మ్యాగీ అంటే ఇష్టమని నీకెలా తెలుసు? మేమైతే మ్యాగీనే తింటాం. ఇలా కూరగాయలు ఎక్కువ వేసినవి బాగా ఇష్టం. నాకు స్పైసీ మ్యాగీ. సుకన్య, నాకు ఆనియన్ మ్యాగీ అంటే చాలా ఇష్టం. నీకు ముందే తెలుసు కదా, అందుకే నేను మ్యాగీ కంపెనీలోనే జాయిన్ అయ్యాను. రోజు ఫ్రీగా మ్యాగీ తెచ్చుకోవచ్చని. రోజు నేను నా కారులోని 50 ప్యాకెట్లు తీసుకుని వస్తాను. అంకిత్, నాకు మ్యాగీ అంటే ఎంత ఇష్టమంటే దానికోసం నేను దొంగతనం చేస్తా. వెరీ బ్యాడ్. కానీ నాకంటే ఇక్కడ మీకే చాలా ఇష్టమనే అర్థమవుతుంది. మన కుటుంబం మొత్తం బ్రాండ్ అంబాసిడర్ అవ్వచ్చు. సుకన్య ఆనందపడుతుంది. ఇంకా తను ఉదయం రాత్రి అందరికీ మ్యాగీ వండుతుంది. ఇవాళ నేను మసాలా ఇంకా జీలకర్ర వేసి చేశాను. వదినా, రేపు పన్నీర్ మ్యాగీ. ఇక నేను వచ్చేశాను కదా, మీ అందరికీ కూడా పగలు రాత్రి మ్యాగీనే వండి పెడతాను. ఇంకా సుకన్య వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ పగలు రాత్రి మ్యాగీ తినడం మొదలుపెట్టారు. వాళ్ళ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా వాళ్ళకి మ్యాగీ పెట్టేవాళ్ళు. అరే, ఇదేంటి అంకిత్ వాళ్ళమ్మా, నీ కోడలు మ్యాగీ తయారు చేసిందా? తనకి మ్యాగీ అంటే చాలా ఇష్టం. సర్వనాశనం అయింది. నేననుకున్నాను ఇంటికి కోడలు కొత్తదిగా వచ్చింది కాబట్టి తనైనా నాకు మంచి భోజనం పెడుతుందేమో అని. కానీ తను కూడా మీలానే పిచ్చిదన్నమాట. నేనైతే ఇవాళ వెళ్ళిపోతున్నాను. ఈ చెత్త తిండి తిని నేను చావలేను. తర్వాత తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయినా కూడా వాళ్ళకి ఏమీ అనిపించదు. వాళ్ళు రోజూ అలానే మ్యాగీ తింటూ ఉండేవారు. అలా కొన్ని రోజులు గడుస్తాయి.
అందరికీ తెలుస్తుంది సుకన్య కడుపుతో ఉంది అని. నిజంగా నేను తండ్రిని కాబోతున్నానా? నాకు చాలా మంచి శుభవార్త చెప్పావు. నేను చాలా ఆనందంగా ఉన్నాను. యు ఆర్ ద బెస్ట్. నేను నానమ్మని కాబోతున్నాను కోడలా. నువ్వు రెస్ట్ తీసుకో. ఇంటికి పని మనిషిని పెట్టుకుందాం. భోజనం గురించి ఇబ్బందే లేదు. మనం తినేది మ్యాగే కదా, ఎవరమో ఒకళ్ళని చేసేద్దాంలే. ఇంట్లో ఒక శిశువు వస్తున్నందుకు అందరూ ఆనందంగా ఉంటారు. అలా 2 నెలలు గడిచిపోతాయి. కాని ఇప్పటికీ వాళ్ళు ఆ చెడు అలవాటు వదిలిపెట్టలేదు. అందరూ ఇప్పటికీ మ్యాగీ తింటూ ఉంటారు. అలానే ఒకరోజు, అత్తయ్యగారు, షాహిలు, త్వరగా రండి. అమ్మా, వదనే పిలుస్తోంది పదా. వాళ్ళిద్దరూ తమ గదిలోకి వెళ్తారు. అక్కడ తను కడుపు పట్టుకుని అరుస్తుంది. ఏమైంది కోడలా? అత్తయ్య, నాకు బ్లీడింగ్ అవుతుంది, నొప్పిగా ఉంది. ఏంటి చాలు, తొందరగా మీ అన్నయ్యకి ఫోన్ చేసి క్యాబ్ బుక్ చేయి, మనం హాస్పిటల్కి తీసుకువెళ్దాం. శాలు త్వరగా క్యాబ్ బుక్ చేస్తుంది. ఇంకా వాళ్ళ అన్నయ్యను కూడా హాస్పిటల్కి రమ్మని చెప్తుంది. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత, క్షమించండి, సుకన్య 3 పూటలా మ్యాగీ తినడం వల్ల బేబీకి కూడా అదే లోపలికి వెళ్ళి బేబీ చనిపోయింది. సుకన్య డైలీ ఏదే తినడం వల్ల బేబీకి ఇమ్యూనిటీ పవర్ పడిపోయింది. బేబీని క్యారీ చేయడానికి తన శరీరంలో తగినంత శక్తి లేదు. తన శరీరం నిండా కేవలం మైదా మాత్రమే ఉంది. ఈ సమయంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు మాత్రమే తినాలి. నెలలో 1-2 సార్లు మ్యాగీ తింటే ఇబ్బంది ఏముండదు. అలాగే రోజు తింటే మీకు చాలా ప్రమాదం. ఏంటి, నా బిడ్డనా? లేదు డాక్టర్, అలా జరగడానికి వీల్లేదు. నువ్వు ధైర్యం తెచ్చుకో బాబు. ఆ విషయం తెలిసి వెంటనే సుకన్య ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా అయిపోతుంది. అప్పటి నుండి ఇంట్లో వాళ్ళందరూ మ్యాగీ తినడం మానేస్తారు. కేవలం కూరగాయలు, ఇంకా చపాతీలు, అన్నం తినడం మొదలుపెట్టారు. అంకిత్ కూడా మ్యాగీ ఇంటికి తీసుకురావడం మానేస్తాడు. సుకన్య మళ్లీ ప్రెగ్నెంట్ అవుతుంది. ఈసారి తను ఏ రిస్క్ తీసుకోవాలనుకోలేదు. అందుకే తను ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. అత్తగారింటి వాళ్ళు కూడా తనని చాలా బాగా చూసుకుంటారు. హెల్దీగా తినడం వల్ల వచ్చిన లాభం ఏంటి అంటే, తను ఒక్కటేసారి 2 కవల పిల్లలకు, ఆడపిల్ల, మగపిల్లాడికి జన్మనిస్తుంది. ఇంకా వాళ్ళందరూ కలిసి ఆనందంగా ఉండేవారు. సుష్మా, సుమన ఆ ఇద్దరు తోడి కోడళ్లు. వాళ్ళ ఇల్లు ఎదురెదురుగా ఉంటాయి. పెద్ద కోడలు సుష్మా ఇంట్లో ఎప్పుడు వెజ్ చేస్తారు. చిన్న కోడలు సుమన ఇంట్లో ఎప్పుడు నాన్ వెజే వండుతారు. సుమన ఇంట్లో ఎప్పుడు నాన్ వెజ్ చేసినా సరే ఆ వాసన సుష్మా ఇంటి వరకు ఖచ్చితంగా వస్తుంది. ఎలా అయితే ఈ రోజు వస్తుందో అలాగా. దీపక్, సుమల పిన్ని ఈ రోజు ఏం చేస్తుంది? గుమగుమలాడుతుంది వాసన. డింకు, మమ్మీ ఈ రోజు చికెన్ చేస్తుంది. ఈ రోజు అందరికి చికెన్ బిర్యానీ తినాలనిపించింది, అందుకే. చికెన్ బిర్యానీ పేరు వినగానే రింకు నోరూరుతుంది. అప్పుడే సుమన అక్కడికి వస్తుంది. పిన్ని, మీరు చికెన్ బిర్యానీ చేస్తున్నారా? ఇప్పుడే పూర్తయింది వండటం, తింటావా? కానీ అమ్మ రాజ్మా వండుతుంది, మేము రోజు అదే తింటాం. మరి పిన్ని, నేను కాళ్ళు చేతులు కడుక్కొని వస్తాను, నాకు బిర్యానీ తినాలనుంది. నేను కూడా రానా? అరే, నువ్వు రాకుండా ఎలా? చాలా చికెన్ బిర్యానీ వండాను, అందరికీ సరిపోతుంది, తిందాం కలిసి. రింకు, చిన్ని ఇద్దరు సుమన ఇంటికి భోజనానికి బయలుదేరుతూ ఉండగా సుష్మా వాళ్ళను ఆపుతుంది. మీ ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు భోజనం చేయకుండా? లేదు మమ్మీ, నేను చిన్ని పిన్ని ఇంటికి వెళ్తున్నాం. వాళ్ళు చికెన్ బిర్యానీ చేశారు అక్కడ, అదే తింటాం. రాజ్మా చావల్ రేపు తింటాం. మీకు ఇది రోజు అలవాటుగా మారిపోయింది. అసలు తిన్నప్పుడు నేనెందుకు వండటము? మీ ఇద్దరు రోజు రోజుకి నాన్ వెజ్ తినే అలవాటు ఎక్కువ చేసుకుంటున్నారు. సుమనికి కూడా నాన్ వెజ్ అంటే ఏంటో అంత ఇష్టం అర్థం కాదు. దాంతో పాటు ఇంటి మొత్తానికి అలవాటు చేసింది. నాన్ వెజ్ తింటే తప్పేముంది మా, మంచిదేకా. అయినా ఇన్ని సంవత్సరాలు సుష్మా మాకు ఇప్పుడు నాన్ వెజ్ చేసి పెట్టలేదు. సుమన్ వచ్చాక కనీసం పిల్లలకైనా నాన్ వెజ్ దొరుకుతుంది, అందుకు సంతోషపడాలి. రాజేష్ అన్నయ్య, కాస్త చికెన్ బిర్యానీ పంపరా, తింటావా? ఇంకా తినలేదు కదా. ఎక్కడ తిన్నాను రా, నీకు తెలుసుగా నేను రాజ్మా తిన్నాని. బిర్యానీ తినడానికి మనసు లాగుతుంది నాకు కూడా. పంపు, కాస్త రుచిగా తింటాను. పంపుతానన్నయ్య. ఇల్లంతా సుమన్ ని పొగుడుతూ ఉంటారు. ఆమె నాన్ వెజ్ వంట ముందు సుష్మ వెజ్ వంట ఎవరికి నచ్చడం లేదు, ఒక సుష్మకి ఆమె అత్తకు తప్ప. సుమన రకరకాల రెసిపీస్ తో నాన్ వెజ్ డిషెస్ వండుతూ ఉంటుంది. ఫిష్ కర్రీ, ఎగ్ కర్రీ, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, అలా రకరకాల డిషెస్. ఇంకా ఇక్కడ సుష్మ వెజ్ వంటలు ఏం తక్కువేం వండదు. ఆమె వంట కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కానీ నాన్ వెజ్ ప్రియులకు వెజ్ ఎక్కదు కదా మరి. ఏమండి, ఈ రోజు మీకు ఇష్టమైన బటర్ రోటీ, పన్నీర్ కూర వండాను, పదండి తిందురు గాని, వేడిగా ఉన్నాయి.
లేదు, నేను అవి రేపు తింటాను. సుమన ఇప్పుడు బటర్ చికెన్ వండిందట. ఈ రోజు నాకు అక్కడే పార్టీ. ఇక నువ్వు అమ్మ తినండి, పిల్లలు కూడా నాతో పాటు అక్కడికే వస్తారు. మీరు రోజు అసలు ఏం చేస్తున్నారు ఇలా? ఎప్పుడు చూడు సుమన ఇంటికి నాన్ వెజ్ తినడానికి వెళ్తూ ఉంటారు. అరే, నీ ఇంట్లో సాధారణ భోజనం నీకు నచ్చడం లేదా? ఇది అసలే చలికాలం, వెజ్ వంటలే ఆరోగ్యం. అసలు శాకాహార వంటలు తినడమే మానేశారు మీరంతా. అసలు ఏంట్రా పెద్దోడా, ఏమైనా బాగుందా అసలు? అప్పుడే అక్కడకు సుమన్ కూడా వస్తుంది. అత్తయ్య, అక్క, మీరు కూడా పదండి అక్కడికి, భోజనం చేద్దరు గాని మీకోసం ఏదో వెచ్చేస్తాను. లేదు లేదు, నేను అసలు అక్కడ భోజనం చేయను. నాకు మాంసాహారం అంటేనే పడదు. నేను అక్కడ అసలు తిన్ను. నాకైతే వద్దమ్మా. నీకు చాలా బాగా తెలుసు కదా, నాన్ వెజ్ వండిన గిన్నెలో చేసిన వంటను నేను కానీ అత్తయ్య కానీ తినమని. ఏం పర్లేదు, మీరెళ్ళి తినండి. ఇక్కడ బటర్ రోటీ పన్నీర్ అయి ఉన్నాయి. నేను అత్తయ్య అవే తింటావు. నువ్వు తింటావా నరేష్? సుష్మ మాటలకు సుమన గట్టిగా నవ్వుతుంది. నరేష్ కూడా నవ్వుతూ ఉంటాడు. నాన్ వెజ్ ముందు వెజ్ అసలు ఎవరైనా తింటారా? మీరు మరీను నాన్ వెజ్ కాకుండా అసలు మీరేం తినరు. నాన్ వెజ్ ఎదురుగా కనిపిస్తే అసలు వేరేది ముట్టుకొని కూడా ముట్టుకోరు. నాకు బాగా తెలుసు కదక్క ఆయన విషయము. మీరు మరీనక్క. వదినా, మీరు కూడా వెజ్ వండటం మానేసి నాన్ వెజ్ వండొచ్చు కదా. ఆ రోజు మొదటిసారి సుష్మకి ఎందుకో బాధగా అనిపించింది. ఆమె మనసు నొచ్చుకుంది. ఆమె వంట చేయడం చాలా తగ్గించింది. ఆమె వండే వెజ్ ఎవరు తినడం లేదు. ఆమెకు తెలుసు ఆ విషయం. అందరూ నాన్ వెజ్ తింటున్నారు. ఆమె కేవలం తన అత్త తన కోసం మాత్రమే వెజ్ వండుతుంది. సుష్మ మార్నింగ్ టిఫిన్ చేయడం కూడా ఆపేసేసింది. మమ్మీ టిఫిన్ చేయలేదా ఈ రోజు? ఈ రోజే కాదు, అసలు ఇక నేను ఏ రోజు టిఫిన్ వండను. మీకు నాన్ వెజ్ ఇష్టం కదా, వెళ్ళండి మీ పిన్ని ఇంటికి వెళ్ళి అక్కడే టిఫిన్ చేయండి. ఏమైంది? తినడానికి ఏం లేదు. మీరసలు ఇంట్లో తినేది ఎప్పుడు? సుష్మ వండి పెట్టడానికి అందరికి రోజు సుమన ఇంట్లోనే కదా, అక్కడికే వెళ్ళండి. అయితే ఆమె ఏదో ఒకటి చేసి పెడుతుంది మీకు. మమ్మీ చాలా ఆకలేస్తుంది, ఏదైనా వండి పెట్టు. ఇవాళ నేనేం వండను. ఈ రోజే కాదు, ఇంకెప్పుడు మీకోసం నేను ఏమీ వండను. ఒకవేళ మీకు అంత ఆకలిగా ఉంటే వెళ్ళి మీరే వండుకొని తినండి. సుష్మ తన కోసం తన అత్త కోసం మాత్రమే వంట చేస్తుంది. రాజేష్ పిల్లల కోసం వండటం పూర్తిగా మానేసింది. రాజేష్ ఇంకా పిల్లలు ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు పదే పదే సుమన ఇంటికి వెళ్ళైతే తినలేరు కదా, కేవలం నాన్ వెజ్ చేసినప్పుడు మాత్రమే ఆమె పిలిచేది. ఒకరోజు సుమన చాలా జబ్బు పడింది. ఆమె ఆరోగ్యం అస్సలు బాగలేదు. ఆమెకు టైఫాయిడ్ జ్వరం రావడంతో చాలా బలహీనమైపోయింది. ఇంటి పనులు కూడా చేయలేని పరిస్థితి. ఇంట్లో వంటలు కూడా అవడం లేదు. సుమన, నేను సుష్మా వదినకు చెప్తాను నీకోసం ఏదైనా తేలికపాటి ఆహారం చేయమని. నరేష్, అక్క బావ పిల్లల కోసమే ఏమీ చేయటం లేదు, కోపంగా ఉంది. అలాంటిది నా కోసం ఏం వండుతుంది? వద్దులే నరేష్. ఒక్కసారి అడిగి చూస్తాను. వదిలే, నేనే ప్రయత్నిస్తాను, అవుతుందేమో. నరేష్ వంటగదిలో కిచిడి వండుతూ ఉంటాడు. అప్పుడే సుష్మా డబ్బాలో కిచిడి తీసుకొని వస్తుంది. నరేష్, వదిలే, దాన్ని నువ్వు చేయలేవు, నేను తీసుకొచ్చాను ఆహారం. సుమనా, ఇదిగో ఇది తిను. సుమనా, ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉందమ్మా? పర్వాలేదు అత్తయ్య. డాక్టర్ చెప్పాడు నేను పాడైన మాంసం తినడం వల్లే నాకు ఇలా టైఫాయిడ్ వచ్చిందని. భోజనంలో పెసర్ కిచడి, సూపు, రసం వంటివి తినాలని చెప్పాడు. నాన్ వెజ్ పూర్తిగా వద్దని చెప్పాడు. ఎందుకంటే ఈ సీజన్ లో నాన్ వెజ్ చెడిపోయి వస్తుందట. మార్కెట్ లో కులీన్ నాన్ వెజ్ అమ్ముతున్నారు. అందుకే ఇలా నాకు ఈ బాధ వచ్చింది. కానీ వెజ్ వండే ఓపిక కూడా నాకు లేదక్క. అరే, ఈ పరిస్థితుల్లో నువ్వు వంటేం చేస్తావు? టెన్షన్ పడకు, నేను అత్తయ్య అంతా చూసుకుంటాం. కొద్ది రోజులు నువ్వు విశ్రాంతి తీసుకో, నేను అందరి కోసం వంట చేస్తాను. నరేష్, నేను నాన్ వెజ్ చేయలేను, మీరు వెజ్ తినగలరు కదా? సుష్మా మాటలు విని నరేష్ హా అని చెప్తాడు. అంతే. ఆ రోజు ఇంట్లో కేవలం వెజ్జే వండారు, నాన్ వెజ్ కాదు. దీపక్, నేను నాన్ వెజ్ చేయలేను. వెజ్ షాహీ పన్నీరు పరోటా చేశాను. రుచి చూసి ఎలా ఉందో చెప్పు ఈ పెద్దమ్మ వంట, సరేనా? నిజంగా చాలా టేస్టీ ఉంది పెద్దమ్మ. మీరు వెజ్ వంట చాలా బాగా చేశారు. ఇది నాన్ వెజ్ కన్నా టేస్ట్ ఉంది తెలుసా? మరి వెజ్ వంట నాన్ వెజ్ కన్నా అద్భుతంగా ఉంటుంది. మరి కొద్ది రోజుల్లో సుమన కోలుకుంటుంది. నేను కూడా నాన్ వెజ్ మానేద్దాం అనుకుంటున్నానండి. వెజ్ తినడం మొదలు పెట్టాక నాన్ వెజ్ ఎందుకో తినాలనిపించడం లేదు. బలవంతం ఏముంది దీనిలో? మనం కూడా నాన్ వెజ్ కాకుండా వెజ్ తిందాం. నువ్వు కూడా సుష్మా వదిన లాగా వెజ్ వండు, నో ప్రాబ్లం. ఆ తర్వాత సుమన ఇంట్లో నాన్ వెజ్ వండటం ఆగిపోయింది. ఆమె కూడా సుష్మలాగానే వెజ్ వంట చేస్తుంది. అత్తయ్య, అక్కయ్య, ఈ రోజు మీరు నా ఇంట్లో భోజనం చేయగలరు అనుకుంటున్నాను. ఇప్పుడు నా ఇంట్లో నాన్ వెజ్ వండటం లేదు కదా. ఇప్పుడు ఖచ్చితంగా నేను నా చిన్న కోడలు చేతి వంటను తింటాను. నేను కూడా నా చెల్లి చేతి వంటను ఖచ్చితంగా తింటాను. నువ్వు నాన్ వెజ్ మానేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక మన ఇద్దరిళ్లలో ఏమండినా ఒకరికొకరు షేర్ చేసుకుందాం, సరేనా సుమన? సుమనకు కూడా చాలా బాగా అనిపించింది. ఆమెకు నాన్ వెజ్ లేకుండా ముద్ద దిగదు అనిపించింది. కానీ ఇప్పుడు అలాంటిదేమీ లేదు. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి.
ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.